చెప్పగాడు నా పొరుగు మొత్తం తీశారా. ఊరి పెద్దగా ఊళ్ళో ఏది తెచ్చినా ఫస్ట్ నేనే తెచ్చేవాడిని. అట్లాంటిది ఇప్పుడు ఆడి ఏది తెచ్చినా నన్ను ఒక ఇర్రె నా కొడుకులాగా చూస్తా ఉంటాను. సినిమా సమర్ మనాహలో నువ్వు ఈ నేలని ఏళ్తావు బాబు. అప్పుడు వాడికి తెలియదు నేలంటే ఏంటి, దాన్ని ఏలడం అంటే ఏంటని. అన్నిటికన్నా ముఖ్యంగా అప్పటికే అక్కడ ఒకడు ఏలుతున్నాడని. గురునాథ్ ఈ సామ్రాజ్యాన్ని ఏలుతున్న రారాజు. గత 20 సంవత్సరాల రాక్షస చర్యలకు ఒక గుడి కడితే అందులో ఉండే విగ్రహం అతనిదే. నేను నీలాగే అనుకునేవాడిని. చాలా కష్టపడి నిజాయితీగా ఉంటే జీవితంలో ఎదుగుతామని. కానీ తర్వాతే అర్థమైంది, నిజాయితీగా ఉంటూ కష్టపడి పనిచేయడం అనేది డబ్బున్న వాళ్ళు వాళ్ళ కింద ఉన్న వాళ్ళని కిందే ఉంచడానికి కనిపెట్టిన కనికట్టే సూత్రం అని. రియల్ ఎస్టేట్ రేట్లు ఆకాశాన్ని అంటుకుంటున్న వేళ భూమి విలువ అంచెలంచెలుగా పెరిగి ప్రాణం విలువ కొంచెం కొంచెంగా తగ్గడం ఆరంభమైంది. గురునాథ్ ఎక్కడి నుంచి వచ్చాడో ఎవరికీ తెలియదు. కానీ ఈ నగరంలో బార్ కల్చర్కి కేర్ ఆఫ్ అడ్రస్ మాత్రం అతనే. ఇంకా చెప్పాలంటే హింసని కూడా కళాత్మకంగా చేసేవాడు. కళ్ళ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కాళ్ల కింద ఉంచాలని నమ్మేవాడు. అలాంటి గురునాథ్ మాట పైన మరొక్క మాట ఉందంటే అది అతని భార్యదే. చారులత మాట మాత్రమే గురునాథ్ వింటాడు. చారులతకి ఆమె కొడుకు అమర్నాథే ప్రపంచం. అది మాత్రమే కాదు, ఆమెకున్న గౌరవం గర్వం సర్వస్వం అమర్నాథే. నేను తప్పుగా చూస్తున్నా అంటున్నావు, నువ్వు మాత్రం తేలిగ్గా తీసుకుంటున్నావు. ఎందుకు నన్ను నమ్మట్లేదు గురు? గురునాథ్ అధికారం మీద తమ్ముడికి ఆశ కలిగే లోపు అతని ప్రాణాల మీద ఆశ కలిగించి పంపించేసింది. నేను నమ్మలేదు. అయినా ఇక నువ్వు నాతో ఉండటం మంచిది కాదు. నచ్చిన చోటికి వెళ్ళిపో, ఏర్పాటు చేస్తా. అన్నమాట మీద గౌరవంతో అతను వెళ్ళిపోయాడు. ఇప్పటి వరకు అతను ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. చారులతే చంపించేసిందని అందరూ అనుకుంటూ ఉంటారు. అదంతా ఒక పుకారు. ఒకసారి బార్లో పాటలు పాడే అమ్మాయితో గురునాథ్కి పరిచయం ఏర్పడింది. అది తెలిసి చారులత ఆ అమ్మాయిని సజీవంగా కాల్చేసింది. మీరు మోసం చేసిన అమ్మాయి ఈ వయసులో కత్తితో ఏం పనిరా? మా నాన్నను చంపడానికి. గురునాథ్. అంటే నువ్వు ఆ జెనిఫర్ కొడుకువా? బార్లో పాటలు పాడే అమ్మాయితో గురునాథ్కి పరిచయం ఏర్పడిందే. ఆ అమ్మాయి పేరు జెన్నిఫర్. ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి కొత్తగా జాయిన్ అయిన సింగర్ సార్. పాటలు బాగా పాడుతుంది, వైలిన్ కూడా బాగా ప్లే చేస్తుంది. ఈ అమ్మాయి వచ్చాకే మన బార్ బాగా పాపులర్ అయింది సార్. జెనిఫర్ గురునాథ్కి బాగా దగ్గరైంది. అతనికి పెళ్ళయిన విషయం కూడా దాచి జెనిఫర్తో తిరగడం మొదలుపెట్టాడు. జెనిఫర్ గురునాథ్ని పూర్తిగా నమ్మింది. You're looking so beautiful. గురునాథ్ వల్ల జెనిఫర్ నెల తప్పింది. ఆ
తర్వాత గురునాథ్కి పెళ్ళైన విషయం జెనిఫర్కి, జెనిఫర్ ప్రెగ్నెంట్ అయిన విషయం చారులతకి తెలిసింది. లాస్ట్ చెకప్ ఎప్పుడు జరిగింది? ఈ విషయం తెలియడంతో గురునాథ్ జెనిఫర్ని దూరం పెట్టాడు. కడుపు తీయించుకోమని బెదిరించాడు. ఏయ్, నీతో పాటు ఉండటం కుదరదు. చేసుకోమని ఎన్నిసార్లు చెప్పాను నీకు? నువ్వు నాతో కలవక ముందు ఆలోచించాల్సింది. ద్రోహం చేసి ఇప్పుడు వచ్చి మంచి వాళ్ళ నటించడం వల్ల ఉపయోగం లేదు. కొట్టేదంటే చేస్తాం. పో. ఛీ! హలో. నువ్వు అక్కడే ఉన్నావని నాకు తెలుసు గురు. వెంటనే అక్కడి నుంచి బయటికి రా, లేదంటే దాంతో పాటు నువ్వు కూడా తగలబడిపోతావు. వచ్చే గురు, నీ గురించి నాకు బాగా తెలుసు. నేను అదో ఎవరు కావాలో తెలుసుకో. వెంటనే బయటికి రా. నువ్వు ఎవరితోనైనా పడుకో, కానీ వారసుడు మాత్రం ఒక్కడే ఉండాలి. అది నా బిడ్డై ఉండాలి. జెనిఫర్ ఇంట్లో ఉండగానే చారులత ఇల్లు తగలపెట్టించేసింది. జెనిఫర్ ఎలాగో తప్పించుకుని కాలిన గాయాలతో తన తండ్రి స్నేహితుని వద్దకు చేరింది.